తను సూర్యకాంతం మేడం. సూర్యకాంతం సూర్యకాంతం గారు. ఈవిడ వచ్చి కూడా 4 years అట్లా అవుతుంది. తను కూడా చాలా ఇబ్బందులతోటి రావడం జరిగింది. ఒక కొడుకు కోడలు కూడా చనిపోయారు. ఒక చిన్న మనవడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్న మనవడితోటి ఉండే. ఆ మనవడు కూడా చేయలేని పరిస్థితిలో ఉండి ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని తెలుసుకొని రావడం జరిగింది. తన మాటలోనే ఇందాం మేడం. ఓకే. అమ్మమ్మ ఎప్పుడు వచ్చారు మీరు? నేను వచ్చి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అయిందా? మరి మీ పిల్లలు ఎవరు లేరా? కొడుకు వాళ్ళు చనిపోయారు. ఒక్క కొడుకే ఉన్నాడా? పక్క కొడుకు ఏడోకే. మనోడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు కోసం వల్ల కాలు బాగోలేక 3 మాసాలు హాస్పిటల్లో ఉండిపోయాడు. నాతో పాటు చదువు మానేసి ఆ అబ్బాయి ఉండిపోయాడు నా దగ్గర. మరి ఎందుకమ్మా నువ్వు ఎక్కడ ఉంటావు కదా చదువు అని తెచ్చిన తర్వాత వంట మనిషి ఉండేవాడు. అప్పుడు మేడం ఉండి పుష్ప మేడం. ఇక్కడికి వచ్చే అబ్బాయి ఇద్దరు కొనుక్కొని తెచ్చి ఇక్కడ దిగబెట్టారు. వచ్చినాక నా ఆరోగ్యం చాలా బాగుంది. నడవ రాక ముడితో చేసినాను. అలా 3 మాసాలు డ్రెస్ లేదు, కూర్చొని తిండి లేదు, అలాగుండి నేను ప్రభు ప్రార్థన చేస్తున్నాను. బాబు ఆదరించి మాకు మెడిసిన్ ఇస్తున్నారు. ఇప్పుడు బాగున్నాను, ఏదో పని చేయగలుగుతున్నాను. మరి ఇప్పుడు చేయలేకపోతే ఈ మధ్య వంట మేడం లేకపోవాలి, మేడంకి ఏదో సాయం చేస్తాను చేసి మరి ఈ మధ్య చెయ్యి కూడా రాలేదు. వాళ్ళు ఆవిడ చెయ్యిస్తాను ఏది పరిస్థితిలో ఉన్నాను. బాబు ఆదరించాడు. మీ పేరేంటండి? మమతా రోషన్. హెల్త్ డైటింగ్ చేయమన్నాడు. మెడిసిన్స్ తీసుకుంటే ఎక్కువ వెయిట్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది హెల్త్ డైట్. అది కోర్సులో జాయిన్, అందుకని కోర్సులో జాయిన్ అయింది. పక్కలో ఇంకా కంప్యూటర్ లెర్నింగ్ అన్నారు. కార్ డ్రైవింగ్ నేర్పుతానికి దాంట్లో జాయిన్ అవుతాను. వెళ్ళొచ్చు. అక్కడ మెడిసిన్ చేశాను, ఆఫీసెస్ టీచింగ్ చేస్తాను. కంప్యూటర్ దాంట్లో ఉండొచ్చు. ఇది ట్రైనింగ్ హాల్. ఇక్కడ 7 గంటలకి భజన అవుతుంది. భజన తర్వాత డిన్నర్ అయితే చేసుకుంటాం. పొద్దున టిఫిన్ కు, మధ్యాహ్నం లంచ్ కి, నైట్ డిన్నర్, భజన అన్ని ఇక్కడే జరుగుతాయి మేడం. వాళ్ళు 7 o'clock కి ఇక్కడ వచ్చి భజనకు కరెక్ట్ గా ఉంటారు. ఆ నడవని ఆ 4 మాత్రమే రారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి భజన చేస్తాం. అది దీంతో ఇక్కడ నుంచి ఇక్కడ కిచెన్ నర్సమ్మ వంట ఆవిడ. మనకు ఇక్కడ ఒక 150 మందికి కూడా వంట చేయడానికి ఫెసిలిటీస్ ఉంది మేడం. అది ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్, కూరగాయలు స్టోరేజ్ పెట్టడం. ఎక్కువ ట్రైనింగ్ జరిగిన పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో పెడతాం. ఈ ఫెసిలిటీస్ మాత్రమే కాదు, వాటర్ కోసం ఇక్కడ అడవి కాబట్టి మంచినీళ్ళు అనేవి ఇక్కడ వరకు రావడం కష్టం. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మినరల్ వాటర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మొత్తం మనం చూడొచ్చు, ప్లాంట్ నే అరేంజ్ చేశారు. ఎటువంటి ఇబ్బంది ఉండొద్దని చెప్పి మినరల్ వాటర్ ప్లాంట్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. మనం చాలా మంది వృద్ధుల్ని లోపల చూసాం కదా. మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మనం సొంత అమ్మా నాన్నలు చేసుకోవడానికి అందరు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఇక్కడ మనం చూసిన వాళ్ళందరికీ కూడా అన్ని సేవలు చేసేది తినే. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మా. పేరు? మా పేరు భువనేశ్వర్. ఓకే. ఏం చేస్తూ ఉంటావు నువ్వు ఇక్కడ? ఏమేం పనులు ఉంటాయి? వాళ్ళకి స్నానాలు, బట్టలు, ఊడవడం, తుడవడం, అంతా క్లీనింగ్, తినబెట్టడం, టాబ్లెట్స్ మొత్తం అన్ని నువ్వే చూసుకుంటావు. ఎప్పటి నుండి ఉంటున్నావు ఇక్కడ? ఫస్ట్ 4 సంవత్సరాలు చేసిన. ఆపరేషన్ అయింది. సారే చేయించింది నాకు ఆపరేషన్. మీకు హెల్త్ బాగోపోతే కూడా సారే చూసుకున్నాను. ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు సార్. నాకు చేయించి అంత బాగా చేసినాక నేనే కొంచెం రెస్ట్ కోసం 6 months వెళ్తానని చెప్పాను. ఒక ఆవిడ వచ్చిందనేసి కొంచెం ఆగాను. మళ్ళీ నేనే కాల్ చేసి వస్తాను సార్ అంటే రండి అని. మళ్ళీ వచ్చి మళ్ళీ మీరే ఇక్కడ ఉంటున్నారు. అందరికి మీరే చూసుకుంటున్నారు మొత్తం. సారు చాలా మంచివాడు. ఎక్కడ రోడ్ మీద ఏ అన్నద కనబడ్డా పిలిచి అన్నం పెట్టి మంచి గుణం ఉన్న సారు. నాకు ఆపరేషన్ చేయించిందండి. నేను ఇక్కడ ఇలా నిలబడ్డా అంటే సారే. నాకు తల్లిదండ్రులు దూరం ఉండొచ్చు, సారే అన్ని ఇక్కడ పనిచేస్తున్నాను.